ఈ సమయంలో నీ మాటలు నా నోట్లో ఉంచి నీ బిడ్డలకు కావాల్సిన మాటలు నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యముల నుంచి కొన్ని దేవుని మాటలు మనం విందాం. మరి దానికి ముందు మేము ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మరి మనమందరం డిసెంబర్ నెలలో ప్రవేశించాం. క్రిస్మస్ ఏమండి, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మేరీ అంటే జాయ్ఫుల్ క్రిస్మస్ అని చాలాసార్లు మనము పాటలు పాడుతున్నాం. ఎంతో ఒక సందడి అట్మాస్ఫియర్ కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. బట్ నిజమైన క్రిస్మస్ ఏంటి? మరి చాలామంది మనం స్టార్స్ కట్టుకుంటున్నాం, ఇంటి బయట క్రిస్మస్ ట్రీ కొనుక్కుంటున్నాం, ఏమండి ఇంట్లో కేకులు అరిసెలు సిద్ధపరచుకుంటున్నాం, ఇంట్లో సున్నాలు కొట్టుకుంటున్నాం. ఒక పండగ అడావిడిలో మనం ఉన్నాం కదండి. కొంతమంది అంటారు క్రిస్మస్ అప్పుడు మనం పటాసులు కూడా పేల్చుకోవచ్చు అన్న, హ్యాపీ క్రిస్మస్ కదా. చూడండి, యేసు ప్రభు బాలుడు కాదు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి పరలోక రాజు ఆరోహణమయ్యి ఇంచుమించు 2000 సంవత్సరములు అయింది. ప్రభు ఆది నుంచి ఉన్నవాడు, ఆల్ఫా ఒమేగా నేనే. మరి యేసు ప్రభు పుట్టుకని అలాగంటే మీరు ఆరాధించుకోవద్దంటారా అనుకుంటున్నారేమో. లేదు, అలాగనలేదు నేను. యేసు ప్రభు పుట్టక, యేసు ప్రభు జీవితం, యేసు ప్రభు మరణం, పునరుద్ధానము ఒక విశేషమైనది. ఖచ్చితంగా యేసు ప్రభు డిసెంబర్ 25వ తారీఖుకే అదే రోజు పుట్టారా లేదా నాకు తెలియదు, కానీ ఆయన మన కోసము జన్మించాడు. మరి క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధిస్తమే క్రిస్మస్. మరి క్రిస్మస్లో మనం చాలాసార్లు, మనందరికీ చాలామంది తెలుసు, యోసేపు, మరియా, జ్ఞానులు, గొర్రెలు కాచుకునేవారు, వీరందరూ కూడా కొన్నిసార్లు మనం దేవదూతలన్నీ చూస్తుంటాం, ఆ నక్షత్రాన్ని చూస్తాం. కానీ ఈ క్రిస్మస్లో ఉన్న అర్థం ఏంటి, లేకపోతే భావం ఏంటి? అసలు ఎందుకు మనం క్రిస్మస్ ఆరాధించుకోవాలి? ఎందుకు యేసు ప్రభు జన్మము మనము గుర్తించాలి అని మీరంటే, క్రిస్మస్లో ఉన్న ప్రత్యేకత మనం అర్థం చేసుకోవాలంటే మనం బైబిల్ తెరవాలి. బైబిల్లో ఏం చెప్తుందో మనం చూద్దామా? మరి దయచేసి బైబిల్లో ఉన్న మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం చదువుదామా? ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలు. ఇక్కడ గబ్రియేలు దేవదూత మనం చూసినట్లయితే యోసేపుతో ఈ మాటలు చెప్తుంది. ఏ మాటలు చెప్తుంది? మరి ఒక కుమారుడు కనెను, ఆ కుమారుడు పరిశుద్ధాత్మ వల్ల తన కనను, ఆ కుమారుడికి నువ్వు పెట్టవలసిన పేరు యేసు. యేసు అంటే తన ప్రజలని వారి పాపముల నుంచి విడిపించువాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడి ఉందంటే రక్షించువాడు అని రాయబడి ఉంది. ఈరోజు మన జీవితంలో ఒక ప్రశ్న లేకపోతే ఒక ఆలోచన మనము కలిగి ఉండాలి. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటున్నారు. పుట్టుకతో క్రైస్తవులు, తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి బిడ్డల్ని కూడా క్రైస్తవులు అయిపోతారు కదండి. ఇంట్లో ఏదో మేలు జరిగింది కాబట్టి, అనుకున్నది జరిగింది కాబట్టి, లేకపోతే దేవుడు ఒక కార్యం చేశాడు కాబట్టి చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. వారిని వారిని క్రైస్తవులు అని పిలుచుకుంటారు, లేకపోతే క్రైస్తవులు అని చెప్పుకుంటుంటారు. కొంతమంది చెప్పుకోరనుకోండి. అయినప్పటికీ ఈ క్రిస్మస్లో నా విశేషత మనం గమనించినట్లయితే, క్రిస్మస్ క్రీస్తుని ఆరాధిస్తాం అనేది ఇందాక నేను చెప్పాను మీకు. కానీ ఎవరు ఆరాధించవచ్చు, ఎవరు ఆరాధించకూడదు అనేది మనము ఒకసారి ధ్యానిద్దాం. యేసు ప్రభు పుట్టుక ఒక సామాన్యమైన పుట్టుక కాదు, ఒక విశేషమైనది. మీకు కూడా తెలుసా, క్రిస్మస్ అనే పండగ లేకపోతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన భారతదేశంలో మాత్రం కాదే, ఇస్రాయేల్ దేశంలో మాత్రం కాదే,
అమెరికా దేశంలో మాత్రమే కాదే, అన్ని దేశాలలో క్రిస్మస్ని ఆరాధిస్తుంటారు. ఎందుకంటే యేసు ప్రభు లోకానికి రక్షకుడు. ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక గోత్రానికి కాదు. యేసు ప్రభు లోకములో ఉన్న ప్రతి జాతిలో ఉన్న మనుషులందరినీ విమోచించినవాడు. యేసు ప్రభులో ఉండాల్సిన ఫోకస్, లేకపోతే యేసు మీద ఉండాల్సిన ఫోకస్ ఈరోజు క్రిస్మస్ అన్నాక చాలా వాటి మీద మన ఫోకస్ వెళ్ళిపోతుంటుంది. ఫోకస్ అంటే మన దృష్టి వెళ్ళిపోతుంటుంది. ఈ క్రిస్మస్ పండుగ వచ్చిన చాలామంది క్రిస్మస్ కోసం ఎన్నెన్నో పాటలు పెట్టేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవునికి స్తోత్రం. కొంతమంది గంతులు వేస్తున్నారు, కొంతమంది చప్పట్లు కొడుతున్నారు, కొంతమంది విజులు వేస్తున్నారు, దేవునికి స్తోత్రం. మరి గంతులు వేసేవారు మీరు దేవుని సంబంధమైన వారా లేకపోతే సాతాను సంబంధమైన వారని కూడా మనం పరీక్షించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి రక్షించబడకుండా, ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా, ఒక వ్యక్తి పాపముల నుంచి విమోచించబడకుండా ఆ వ్యక్తి యేసు ప్రభుతో ఎలాంటి విధమైన సహవాసం లేదండి. నువ్వు యేసు ప్రభు దేవుడు అని చెప్పుకోవచ్చు, నేను యేసు ప్రభు బిడ్డని అనొచ్చు, యేసు ప్రభు నా రక్షకుడుగా నేను ఎన్నెన్నో డైలాగులు చెప్పొచ్చేమో, కానీ యేసు క్రీస్తు రక్తము ద్వారంగా నీ వ్యసనములు, నీ శాపములు, నీ పాప జీవితం నుంచి నువ్వు విమోచించబడ్డావా? వెంటనే చాలామంది అంటారు, అనండి మేము యేసుప్రభుని మా సొంత రక్షకుడిగా అంగీకరించాం, పాస్టర్ గారు కార్డు ఇస్తే దాన్ని సైన్ పెట్టాం, అయ్యగారు మాకు బాప్తిసం ఇచ్చారు. కాదండి, అది కాదు. రక్షించబడిన వారు, మారు మనసు పొందినవాడు ప్రాచీన స్వభావం విడిచిపెట్టబడి నవీన స్వభావం కలిగి ఉన్నావా? ఆత్మ ఫలములు నీలో ఉన్నాయా? క్రీస్తు స్వరూపములు నడుస్తున్నావా? చూడండి, ఈరోజు ఈ ప్రశ్న అడిగిన వెంటనే చాలామంది మీరు అబ్బా అన్న మళ్ళీ ఎత్తుకున్నావా, ఇవన్నీ మాకు వద్దన్నా, క్రిస్మస్ కేక్ ఉందా, క్రిస్మస్ ఏమండి అరిసెలు ఉన్నాయా, లేకపోతే భోజనం ఉందా, లేకపోతే వస్త్రాలు ఉన్నాయా, లేకపోతే ఆ పండక్కి అడావిడి ఉందా అని చూడాలి. కానీ ఈ మారు మనసులు ఇవన్నీ మనకి ఎందుకన్నా, ఈ పాపక్షమాపణ నుంచి మాకు ఎందుకన్నా అంటున్నారేమో. చూడండి, యేసు ప్రభు తన ప్రజలని వారి పాపముల నుంచి విమోచించువాడు. క్రిస్మస్లో ఉన్న సారం ఏంటంటే, దిక్కులేని మానవ జాతికి, నిరంతరము నరకముకు నియమించబడిన మానవ జాతిని పాప పరిహారమును చేసే లోకరక్షకుడు జన్మించిన దినము. అంత మాత్రమే కాదు, ఆయనలో జన్మ పాపము కానీ, కర్మ పాపము కానీ, పాప బీజము లేనివాడుగా, పవిత్రుడుగా ఆయన మన కోసం ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు మనం ఎన్నో క్రిస్మస్లు మన జీవితంలో మనము రక్షణ లేకుండానే, మారు మనసు లేకుండానే, మన హృదయములో పాప స్వభావం పెట్టుకుంటూ లోక కార్యాలతో, అబద్ధములతో, అన్యాయములతో, కామముతో, లోభముతోనే మనం కొనసాగేమో. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ హృదయములో జన్మిస్తాడో, యేసు ప్రభు ఏ హృదయములో ఉంటాడో ఆ హృదయములో సాతానుగాడు కానీ, సాతానుకి సంబంధించిన వ్యసనములు కానీ, లేకపోతే దుష్కార్యం కానీ ఉండకూడదు, ఉండలేదు. ఈరోజు మనం చాలాసార్లు మనం దేవుని బిడ్డలను పిలుచుకుంటున్నాం, మన విశ్వాసులను పిలుచుకుంటున్నాం, క్రైస్తవులను పిలుచుకుంటున్నాం. కానీ మన మనస్సులో, మన హృదయములో యేసు జన్మించాడా? 2000 సంవత్సరాల ముందు జన్మించిన యేసు ప్రభువుకి నువ్వు సహవాసం కలిగి ఉండాలంటే ఈరోజు ప్రభు నీతో, నీ హృదయములో ఉండాలి. యేసు ప్రభు ఉన్న హృదయం ఎలా ఉంటుంది, ఇది మనం ధ్యానిద్దాం. యేసు ప్రభు కలిగిన హృదయం, లేకపోతే యేసు నివసించే హృదయము మొదటగా దేవుని వాక్యముతో నింపబడుతుంది. రెండవదిగా దేవునితో సహవాసం కలిగి ఉంటుంది, అదే మనం ప్రార్థన అంటాం కదండి. మూడవదిగా పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా జీవిస్తాం. నాలుగవదిగా సత్యమును మాట్లాడుతూ సత్యమును నెరవేర్చువారుగా ఉంటాం. ఐదవదిగా ఆత్మఫలములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, విశ్వాసము,
ఏమని కనికరము, ఆశా నిగ్రహము, మంచితనము, ఈ 9 ఫలాలన్నీ మనలో కలిగి ఉంటాం. ఈరోజు మనం గమనించాలి, యేసు ప్రభు బిడ్డలు మనం చెప్పుకుంటూ ఈరోజు అనేక క్రిస్మస్లు మనము ఆరాధిస్తున్నాం. చూడండి, ఒక క్రిస్మస్ పండుగలో ఏం చేస్తాం చెప్పండి, మంచి కొత్త బట్టలు వేసుకుంటాం, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం, ఇంకేం చేస్తాం చెప్పండి, హ్యాపీగా అందరు బంధుమిత్రులతో, స్నేహితులతో, కుటుంబస్తులతో ఆనందంగా ఉండాలని ఆశిస్తాం. క్యారల్స్, ఏమని క్రిస్మస్ తాత ఉంటారు, శాంటా క్లాస్ ఉంటారు, దాని తర్వాత పాటలు ఉంటాయి, దాని తర్వాత గంతులు ఉంటాయి, దాని తర్వాత అరుపులు ఉంటాయి. ఓకే, ఫైన్. ఇవన్నీ కాదు కానీ ముఖ్యమైనది, యేసు ప్రభు నీ హృదయములో నివసిస్తున్నాడా? కొత్త బట్టలు వేసుకుంటానికి లేకపోతే ఒక పండగ అడావుడిలో మనం ఉండాలని ఆశిస్తామేమో కానీ యేసు ప్రభు నీ హృదయములో నివసించినప్పుడు ఆ వస్త్రాల వల్ల కానీ లేకపోతే ఆ పండగలో ఉన్న ఆ ఆనందము లేకపోతే ఆ సంతోషము తాత్కాలికంగా ఉండొచ్చేమో కానీ ఎప్పుడైతే యేసు నీ హృదయంలో ఉంటాడో అప్పుడు నీ ఆనందము కూడా నిరంతరముగా ఉంటుంది. చాలాసార్లు క్రిస్మస్ అంటూ ఈరోజు చాలామంది చాలా తప్పైన విధాలుగా అర్థం చేసుకుంటున్నారు. క్రిస్మస్ అని చెప్తూ ఈరోజు క్రిస్మస్ పార్టీస్ పెడుతుంటారండి. మీరు బయట మన రోడ్డుల్లో వెళ్తుంటే క్రిస్మస్ పార్టీ, ఎక్స్మస్ పార్టీ. ఏమండి ఎక్స్మస్ పార్టీ అంటే ఏంటంటే గ్రీక్లో ఎక్స్ అంటే అన్నోన్ పార్టీ. ఏంటి ఆ పార్టీలు ఏముంటాయి? తింటాం, తాగుతాం, ఇంకేముంటాయి, గంతులేస్తాం. ఏమండి మనం క్రిస్మస్లో యేసుప్రభు మొదటగా ఆయన పుట్టినప్పుడు ఒకటి మనం గమనించాలి, యేసుప్రభుకి ఎవరు కొత్త బట్టలు ఇవ్వలేదు. రెండవదిగా యేసుప్రభుని ఎవరు చెప్పాలంటే మరియను ఎవరు ప్రసవించే నుండి చూలాలుగా ఉన్నప్పుడు ఆమె ప్రసవించే సమయంలో కూడా ఎవరు ప్రభువుని కానీ ప్రభు తల్లిని కానీ స్వీకరించలేదు. మూడవదిగా ప్రభు లోక రక్షకుడు, రాజు, ప్రభులకు ప్రభు అయిన ఉన్నతమైన దేవుడు ఆయన పుట్టాక ఆయన పొత్తుగొడ్డలతో చుట్టి పశువుల పాకలో పరుండబెట్టారండి. ఎంత దీనమైన స్థలం అది. అక్కడ ఏం కనబడుతుంది మనకి? తగ్గింపు కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంది మనకి? త్యాగం కనబడుతుంది. అక్కడ ఏం కనబడుతుంది మనకి? క్రీస్తు ఎంతగా మానవుణ్ణి ప్రేమిస్తున్నాడో మనకు కనబడుతుంది. నువ్వు నిజంగా యేసు ప్రభు శిష్యుడిగా నిన్ను పిలుచుకోవాలని ఆశించినప్పుడు యేసులో ఉన్న ఆ త్యాగం మనలో ఉండాలి. నువ్వు బట్టలు కొనుక్కొని, నీ కడుపునిండగా అన్నం తిని, నువ్వు గంతులు వేసుకుని, నువ్వు ఎంజాయ్ చేసుకుంటే అదేం పండగ? ఏమండి లేని వాడికి ఇమ్మన్నాడు దేవుడు. కరువులో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, చలిలో ఉన్నవారు, ఆకలిగా ఉన్నవారిని ఆదుకోమన్నాడు. క్రిస్మస్ అంటే త్యాగం. దేవుడు ఎలాగ తన్ను తాను మన కోసం త్యాగం చేసుకున్నాడో, తన దేహాన్ని త్యాగం చేసుకున్నాడు, తన ఘనతను త్యాగం చేసుకున్నాడు, తన గౌరవాన్ని త్యాగం చేసుకున్నాడు, తనకున్న సకల భాగ్యములన్నీ త్యాగం చేసుకొని మానవుడు దారిగా జన్మించి మానవుడు రూపములో ఆయన పాప బీజం లేనివాడుగా పవిత్రుడిగా జీవించాడండి. నిజంగా పరలోకములో కూడా అతి గొప్ప దేవదేవతలకు కూడా ప్రభు సన్నిధుల్లో నిలవలేక అతి పరిశుద్ధుడు అని కేకలు వేయించబడి ఆరాధించబడుతున్న మన ప్రభు మన కోసము సమస్తమును పోగొట్టుకున్నాడండి. నేను కూడా మనం కూడా పశువుల పాకలో మనల్ని పెట్టలేదు. కనీసం పుట్టినప్పుడు చిరిగిపోయిన గుడ్లు కాదు కదా, కనీసం కొంచెం మంచి గుడ్లన్నీ ఖచ్చితంగా వేసి ఉంటారు. కానీ రాజు, శూన్యమును సృష్టిని చేసిన దేవుడు, మానవుని మట్టి రూపించి మానవుడికి ప్రాణం ఇచ్చిన ప్రభు, లోక పాపములు మోసుకు వెళ్ళిన గొర్రె పిల్లని ఎవ్వరు పట్టించుకోలేదు. ఆయన ఏ ఘనతను, ఏ గౌరవాన్ని ఆయన ఎదురు చూడలేదు. దేవుడు మన కోసం ఎంత త్యాగం చేశాడో తెలుసా? నువ్వు నిజంగా దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే, దేవునిలో ఉన్న
త్యాగం అవనవ్వండి, సమర్పణ అవ్వండి. నీకోసం ప్రభు ఎంతగా నష్టపోయాడో నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు మరలా పాపం చేయవు. నువ్వు మరలా సాతాను క్రియలకి బంధించబడవు. నువ్వు మరలా అపవాది చేతుల్లో నిన్ను నువ్వు సమర్పించుకోవు. ఈరోజు ఎంతోమంది విశ్వాసులని పిలువబడుతున్న క్రైస్తవులు రక్షించబడ్డానని చెప్తూ, మారు మనసు పొందుతానని చెప్తూ, ఈ పండగ సమయంలో కూడా యేసులో ఉన్న సమర్పణమైన హృదయమును, త్యాగమైన మనస్సును అర్థం చేసుకునేవారు ఉన్నారు. ఆయన మనవలే జీవించాడు, మనవలే బ్రతికాడు. ఒకసారి ఆలోచించండి. ఒక యవనస్తుడిగా యవనేచ్ఛలు, వ్యభిచార ఆలోచన లేకుండా మన యేసయ్య పవిత్రముగా ఆలోచించాడు. మనకు వలె జీవించినప్పటికీ ఆయన అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు, అసూయ తలంపులు లేనివాడుగా మిక్కిలి పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఎంత మాదిరికరమైన జీవితం మన కోసం జీవించాడు. యేసు కోసం మనం జీవించాలి. ఈ క్రిస్మస్లో మన ధ్యాస ఏమని, చాలాసార్లు ఈరోజు చర్చెస్లో చాలాసార్లు మన క్రిస్మస్ సర్వీసెస్ జరుగుతున్నాయి, క్రిస్మస్ క్యారల్స్ జరుగుతున్నాయి. ఏమండి, చాలా సంతోషం. ఊర్లో డ్రమ్ము కట్టుకొని యేసు ప్రభు జన్మించాడని చెప్తుంటాం, దేవునికి స్తోత్రం. కానీ అలా డ్రమ్ము కొట్టుకొని చెప్పి మనుషులు మారిపోతారు అనుకుంటున్నావా? మనుషులు ఒకళ్ళు యేసు ప్రభు దగ్గరకు రావాలనుకుంటే వారు నీ జీవితము ద్వారంగా మారుతారు. నీ క్రియలు నీ చుట్టుపక్కల ఉన్న వారిని ఎక్కువ సాక్ష్యం చెప్తుంది నీ మాటల కంటే. నీకు తెలుసా అది? యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు. నీ క్రియలు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో కాదు, కానీ నువ్వు ఎలాగ జీవిస్తున్నావో దాని ద్వారంగా వారు యేసుని తెలుసుకుంటానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఈ క్రిస్మస్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు సమస్తముని విడిచి మన కోసం ఎలాగ తగ్గించుకున్నాడు, మనము అలా తగ్గించుకోవాలి. సమస్తముని విడిచి ఎలాగా వధువు తేవబడిన గొర్రెపిల్ల వలె లోకపాపమును మోస్తానికి సిద్ధపడ్డాడు, అలాగా మన ప్రాణం కావాలంటే కూడా ఇతరుల కోసం మనం త్యాగం చేయవారుగా ఉండాలి. గర్వము కానీ, అహంభావం కానీ, డంబము కానీ, అసూయ కానీ, ఈర్ష్య కానీ, కోపము కానీ, ద్వేషము కానీ, లోక సంబంధమైన అపవాది కార్యము కలగకుండా ప్రభు ఎలా పవిత్రముడుగా బాలుడి నుంచి పెద్దవాడి వరకు తను పరిశుద్ధంగా తను జీవించాడు, అలా మనం జీవించాలి. ఇదిగో ఈ క్రిస్మస్ రోజున నువ్వు ఇంకా రక్షించబడలేదా? నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా? ఇంకా నీ హృదయము దేవునికి ఇవ్వలేదా? ఇంకా నువ్వు బాప్తిజం తీసుకోకుండా, ఇంకా ప్రభువుకు నువ్వు సమర్పించుకోకుండా, ఇంకా నేను దేవుని బిడ్డని అని బహిరంగంగా చెప్పుకుండా సిగ్గుపడుతూ, ఇంకా నువ్వు పాప వ్యసనాలకి, దుర్మార్గమైన కార్యాలకి, భ్రష్టమైన వ్యసనములతో బంధించబడి ఉన్నావా? ఇదిగో దేవుని దగ్గరికి రా. దేవా, నన్ను శుద్ధి చేయి ప్రభువా. నా హృదయములోను జన్మించిన ఆయన నా పాపముల నుంచి, నా శాపము నుంచి, నిరంతరమైన నరకము నుంచి నన్ను కాపాడయ్యా. నాకు లోతైన మారు మనసు అనుగ్రహించు ప్రభువా. శుద్ధ హృదయమును దయచేయనాయనా అని ప్రభు సన్నిధిలో వేడుకో. అంతేగాని తింటూ తాగుతూ ఏమండి గంతులు వేసుకుంటూ, విజిల్ వేసుకుంటూ, కేకలు వేసుకుంటూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంట మాత్రమున మనము పరలోక రాజ్యానికి ప్రవేశించాం. ఈ క్రిస్మస్ రోజున యేసు ప్రభు బాలుడు కాదండి, చిన్న బాలుడు కాదైనా. ఏమండి, ఇంచుమించు మనం లెక్క వేసుకుంటే 2000 సంవత్సరాలు దానికంటే ముందే ఉన్నాడు. కానీ ఈ లోకానికి వచ్చి ప్రభు పరలోకం ఆరోహం ఇంచుమించు 2000 సంవత్సరాలు. ఆయన బాలుడు కాదైనా, యేసు ప్రభు చిన్న బిడ్డ కాదైనా. ఆయన సర్వము మన కోసము చేసినవాడు. సమాప్తమైనది. ఆ కలువరి సిలువలో పాప పరిహారము చేశాడు. తన ప్రాణమును విడిచిపెట్టాడు. మరలా 3వ దినమున మృత్యుంజయుని లేచాడు. ఈరోజు తండ్రి కుడి భాషణ ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తాడు. ఇదిగో ఈరోజు, ఈ క్రిస్మస్, ఈ పండుగ రోజు ఒక నిజమైన క్రిస్మస్ హ్యాపీనెస్, సంతోషాన్ని అనుభవించాలని ఆశిస్తే యేసుకు నీ హృదయం ఇవి. నీ హృదయంలో యేసు ప్రభుకు తప్ప ఇంకా దేనికి నువ్వు చోటు వద్దు. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా,
ఈ డిసెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశింపచేశావయ్యా. ఈ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించువారుగా, లోకస్తుల వలె లోక పండగల వలె పండగలు చేసుకోక తండ్రి, మేము యథార్థమైన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో, ప్రేమ కలిగిన హృదయముతో, ఇతరులు క్షమించిన మనసుతో నిన్ను ఆరాధించువారుగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ సమస్తము నీ కోసం మేము ఇతరులకి త్యాగం చేస్తూ నీ ఎదుట యథార్థముగా జీవించే కృపను మాకు అనుగ్రహించాయా. మాటలతో పాటలతో కాక తండ్రి, క్రియల ద్వారంగా ఎంతగా నువ్వు గొప్పవాడు, ఎంతగా నువ్వు మంచివాడు, ఎంత విలువైన వాడు అని మేము పరిశుద్ధులుగా జీవించి నీ అడుగుజాడల్లో మేము నడిచిన ఆయన లోకానికి మేము చూపించేవారుగా ఉండటానికి, నిన్ను చూపించేవారుగా ఉండటానికి సహాయం చేయమని విత్తపడిన వాక్యాన్ని ముద్రించమని, నీ చేతి మీద మరలా కలుసుకున్న సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం దయచేసి గమనించండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139. దయచేసి ఈ నెంబర్ మాత్రం మీరు కాల్ చేయండి. లేదా వాట్సాప్ చేయండి, లేదా వాయిస్ మెయిల్ పంపించండి. నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతోమంది మీ ప్రార్థన విన్నపములు పంపిస్తున్నారు. ఎంతోమంది మీ 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 కుటుంబ సమస్యలు, మీ ఆర్థికమైన ఇబ్బందులు, జీవితంలో ఉన్న పోరాటాలు మీరు తెలియపరుస్తున్నారు. గమనించండి, మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గమనించండి. మరి ఈ సంవత్సరం అంతా, ఈ 11 నెలలు దేవుడి నుంచి కాచి కాపాడు. ఈ చివరి నెలలో వచ్చాం. మరి ఎవరు ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా, మరి ప్రార్థనల ద్వారంగా మీరు అనేక మేలు పొందారు. మరి ఈ చివరి నెలలో ఒక కృతజ్ఞత కానుకగా, ఒక థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్గా మీ విరాళం మీరు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా ఈ పరిచర్లో మీరు ఈ కానుకలు విత్తచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభుసారి నమ్మకంగా వాడుతున్నాం. అంత మాత్రం కాదు, ఈ క్రిస్మస్ ఒక మీనింగ్ఫుల్ క్రిస్మస్గా, ఒక దేవునికి సమర్పించుకున్న క్రిస్మస్గా, క్రీస్తు మీ హృదయంలో ఉన్న క్రిస్మస్గా మీరు మీ కుటుంబస్తులు ఆరాధించాలని మేము ఆశిస్తున్నాం. దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.